హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. నేను ఈరోజు త్వరగా లేసాను, 8 o'clock లేసాను. ఎందుకంటే మీతో మంచే కాదు చెడు కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాను, అందుకే చెప్పాలనిపిస్తున్నాను. మా అమ్మ తోటికోడలు తమ్ముడు చనిపోయాడు. అమ్మ తోటికోడలు అంటే చిన్నమ్మ అవుతుంది, చిన్నమ్మ తమ్ముడు అంటే మామయ్య అవుతాడు. మామయ్యకి ఆస్తమా ఉంది. ఈరోజు నిన్న నైట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. మార్నింగ్ చనిపోయాడంట. మా ఊరు దగ్గర 1/2 kilometer దూరం ఉంటుంది మామయ్య వాళ్ళ ఊరు. ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి, ఎందుకంటే దూరం వాళ్ళు కాదు, అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముని బామ్మది. వెళ్ళాలి కాబట్టి మామయ్య మా చెల్లి చనిపోయినప్పుడు కూడా మామయ్య మమ్మల్ని చాలా బాగా చూశాడు, చాలా బాగా మాట్లాడాడు. మాతోనే ఉన్నాడు మామయ్య. మేమంటే ఆ మామయ్యకు చాలా ఇష్టం, కానీ దేవుడు ఆ మామయ్యని తీసుకెళ్ళిపోయాడు. ఎవరికి ఎంతవరకు రాసి పెట్టిందో ఎవ్వరు చెప్పలేరు. చూసారుగా 3 months కింద మా చెల్లి కూడా చనిపోయింది. ఆమె కూడా పెద్దది కాదు, కూడా చిన్న వయసులోనే ఆమె కూడా చనిపోయింది. ఇక దేవుడు తీసుకెళ్తుంటే మనం ఏం చేయలేం. ఎప్పటికైనా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. ముందు వెనక అది జరగడం మాత్రం నిజమే, కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. మనలో తిరిగిన మనిషి ఇక మనతో లేడన్న ఆలోచననే మన గుండె పిండేస్తుంది. దేనికైనా మనం సిద్ధంగానే ఉండాలి, మంచికి చెడుకి అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. పుట్టినానికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. అది అనుకొని మనం ఉన్న రోజులు బ్రతకాల్సిందే. ముందు వెనక అది మాత్రం అది జరగాల్సిందే. అది మా చెల్లి ఫోన్ చేసింది, పొద్దుటే ఫోన్ చేసింది. నేను పడుకొని ఉన్నాను, ఫోన్ చేసింది. మామయ్య చనిపోయాడని చెప్పింది. మామయ్య బాధ అనిపించింది, మామయ్య చనిపోయాడు. అదేంటి మామయ్యకి ఏమైందంటే మామయ్యకి ఆస్తమా ఎక్కువైందంట, హాస్పిటల్ అడ్మిట్ చేశారంట, చనిపోయింది అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అది చెప్పాలనిపించింది, చెప్తున్నాను ఫ్రెండ్. ఈరోజు సండే అలా బ్యాడ్గా ఉంది సండే ఈరోజు నాకు. మామయ్య చనిపోయాడు కాబట్టి ఓకే. ఇప్పుడు మేము ఇక టీ తాగేసి కొంచెం అన్నం, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు, రైస్ అవి పెట్టేసి రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, టీ తాగలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.